ప్రస్తుతం మనం ఇక్కడ గోసేవ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కదా, దానికైతే బహుమతులు రాష్ట్ర స్థాయిలో బహుమతులు ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. ఇక్కడికి ప్రధానంగా సుపరిచితులు అని చెప్పొచ్చు సార్ గారు, చరిత్రకారుడు, జాతీయ ఇలాంటి పేర్లు ఎన్నో ఉంటాయి సార్ మీకు. ఓకే సార్, ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ మనం గోవుల గురించి మాట్లాడుకుందాము. గోవులు అంటే ఇప్పుడు ఏంటంటే సంరక్షిత అంటే గోవులకి ఏంటంటే మనం చూసుకోవచ్చు, ఈ రాష్ట్రంలోనే గోవధ నిషేధం అనేది చట్టం ఇంకా అమలు కాలేదు. ఎందుకు అది అమలు కావాలి కదా, చాలా మంది విధ్వంసం కూడా చేస్తారు. నువ్వు ఎవరినో వేయాల్సిన ప్రశ్న ఎక్కడో వేస్తున్నావు. మీరు అన్ని మాట్లాడతారు అని అందుకే చెప్తున్నా, ఎక్కడో వేయాల్సిన ప్రశ్న ఎక్కడో వేస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఎవరు చేయాలా అమలు? ప్రభుత్వం చేయాలా? ఎన్నో చట్టాలు ఉన్నాయి. నాకు గోవధ నిషేధ చట్టాలు చాలా ఉన్నాయి. అండ్ ఒక గోవుని గోవధశాలకు తీసుకువెళ్ళాలి అంటే దానికి అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ గోవు ఒట్టిపోయి ఉండాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఒక డాక్టర్ సర్టిఫై చేయాలి, వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేయాలి. ఇవన్నీ జరుగుతున్నాయా? యాక్చువల్గా నిన్నగాక మొన్న మీకు తుపాకీతో కాల్చారు. మీకు ఇక్కడ ఈ విషయంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం చెప్తాను వినండి. మీరు 1995లో సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. ఎవరయ్యానంటే సర్వీస్ ఆర్గనైజేషన్ కేసు వేసింది. ఏమని కేసు వేసిందంటే గోవధని నిషేధించమని. గోవధ చేయడం అది చాలా దేశానికి నష్టం అని చెప్పి. దాంట్లో ప్రతిద్వందులుగా ఎవరిని ఇచ్చేశారంటే కురేషి అని ఒక తెగ ఉంది. దే ఆర్ ద పీపుల్ హూ స్లాటర్డ్ ద కౌస్. ఈ కురేషీల్ని దానికి ప్రతివాదులుగా చేర్చారు. వాళ్ళు ఈ కేసులో మన గుజరాత్ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది. ఓకే, వాళ్ళు ఈ కేసులో వాళ్ళు ఏం చెప్పారంటే, మేము దీన్ని ఇది చేయడం ద్వారా అంటే ఇట్లా స్లాటర్ చేసి మేము విదేశాలకు అమ్మడం ద్వారా మేము భారతదేశానికి చాలా విదేశీ మారక ద్రవ్యాన్ని ఇస్తున్నామని చెప్పారు. నిజమే కదా. అప్పుడు ఈ ఆర్మీలో అంటే వాదులు ప్రతివాదులు కదా, వాదుల్లో వాళ్ళు ఏం చేశారనంటే దీనికి సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 7 జడ్జీలు అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టులో 7 జడ్జీల ధర్మాసనం కూర్చున్నదే అంటే అది ఖచ్చితంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఇష్యూ అయితేనే కూర్చుంటుంది. రైట్, 7 జడ్జీల ధర్మాసనం. దాంట్లో వీళ్ళు ఏం చేశారనంటే ఒక జడ్జి కారుకి గోబర్ గ్యాస్ని ఫిక్స్ చేశారు. ఇది ముందు ఫిక్స్ చేసి ఆ జడ్జి చేతనే అక్కడ చెప్పించారు. జడ్జి చేతనే మీకు మీ కారుకి గోబర్ గ్యాస్ని అమర్చాము, దానివల్ల మీకు ఉన్నటువంటి సౌలభ్యం కానీ లేదా మీకున్నటువంటి సమస్య కానీ 2 చెప్పండి అని అడిగితే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నా కారు చాలా స్మూత్గా వెళ్ళింది, పొగ కూడా తక్కువ వచ్చింది, కాలుష్యానికి చాలా ఇది ఉపయోగకరమైంది అని చెప్పి ఆ జడ్జి 7 జడ్జీల్లో ఒక జడ్జి ఇచ్చాడు. అప్పుడు వీళ్ళు కోర్టుకి ఒక క్యాలిక్యులేషన్ సబ్మిట్ చేశారు. ఆ క్యాలిక్యులేషన్ ఏందనంటే, ఒక ఆవు తన జీవిత కాలంలో మనిషికి ఆనాటి కాలంలో, ఏనాటి కాలంలో 1995లో 1990 ఓల్డ్ అండ్ డేస్ ఏం కాదు, 1995 అంటే 30 years. అఫ్కోర్స్ నువ్వు పుట్టుండవు, ఓల్డ్ అండ్ డేస్. ఆ సమయానికి 1,20,00,000 రూపాయలు తనను చాకిన వాడికి ఇస్తుంది. అది క్యాలిక్యులేషన్. ఎలా
ఎలా అంటే